రేపు నవంబర్ 29 అంటే దీక్షా దివస్ అనేటటువంటి పేరు కేసీఆర్ గారు మొట్టమొదటిగా ఈ రాష్ట్రం సాధనకు అనేక కార్యక్రమాలు అంతకుముందు చేసిన తర్వాత 2001 నుంచి ఉద్యమంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ప్రజల దృష్టికి ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ పరిస్థితుల్ని తీసుకొచ్చి ఎందుకు తెలంగాణని మనం కోరుకుంటా ఉన్నాం, ప్రజలు ఎందుకు వాళ్ళ దీనావస్థలో ఉన్నారు, తెలంగాణలో కావాల్సినటువంటి నీటిని ఎట్లా కోల్పోయాం, వనరులను ఎట్లా కోల్పోయాం, ఉద్యోగాల కల్పనలో మనం ఎందుకు వెనకబడి మోసగించబడ్డాం, వీటన్నిటికీ పరిష్కారం ఒకటే. అదే ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ఆవిర్భావన అనేటటువంటి ఏకైక లక్ష్యంతో కార్యక్రమాన్ని నిర్వహించి అనేక వసరాలుగా చివరిగా 2009 నవంబర్ 29వ తారీఖున ప్రధానంగా ఇక ఒకటే మార్గం, కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనేటటువంటి ఒక ప్రత్యేక నినాదాన్ని తీసుకొని కరీంనగర్లో ఆ రోజు నిరహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. ఆనాడు ఉద్యమంలో కేసీఆర్ గారితో ఉన్నటువంటి సహచరులు, ఉద్యమంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు, కష్టాల పాలైనటువంటి వాళ్ళు, జైళ్లకు పోయినటువంటి వాళ్ళు, అనేక ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు, మన అధ్యక్షురాలు చెప్పినట్టుగా వాళ్ళందరినీ కూడా రేపు ఇక్కడ మనం ఒక నిశ్చిత రీతిలో గౌరవించుకోవడం, వారికే ప్రధానంగా మనం ఈ కార్యక్రమంలో ఒక భాగస్వామ్యాన్ని కల్పించడం, వారి చేత అనేక వారి అనుభవాలను కూడా మనం పంచుకోవటం. రేపు మనం పంచుకోవటం అంటే అనుభవాలన్నీ ప్రజా దృష్టికి పోవాలని, ప్రజల మనసుల్లోకి పోవాలని, జిల్లా అంతటా తెలియాలని, అందుకని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రేపు ప్రతి గ్రామం నుండి 10-15 మంది ముఖ్య కార్యకర్తలు జిల్లా అంతటా అన్ని గ్రామాల నుండి ఇక్కడికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవడానికే మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ